హాయ్ అండి. ఈరోజు మనము పైపింగ్ ఎలా వేయాలో నేర్చుకుందామండి. ముందుగా పైపింగ్ వేయడానికి మనం ఒక ఫ్యాబ్రిక్ని కర్వ్ షేప్లో తీసుకోవాలన్నమాట. ఆ విధంగా తీసుకున్న తర్వాత దాని మీద పైపింగ్కి కావాల్సిన థ్రెడ్ వేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ ఉండాలండి. స్టిచ్చింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఫ్యాబ్రిక్ని కొంచెం ఖర్చుంచి మనం ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని మనం దేని మీద అయితే పైపింగ్ వేద్దాం అనుకుంటున్నామో ఆ ఫ్యాబ్రిక్కి ఫ్రంట్ సైడ్న ఈ పైపింగ్ అనేది పెట్టి మనము స్టిచ్ చేయాలి. మనకి షేప్లు అలా వచ్చినప్పుడు అక్కడ ఫ్యాబ్రిక్ని గట్టిగా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనము ఇంకొక ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని దాన్ని నీట్గా ఐరన్ చేసుకుంటే బెటర్ అండి. ముడతలు అనేవి ఉండకూడదు. సో ఆ ఫ్యాబ్రిక్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని మనం పైపింగ్ చేసిన దానికి బ్యాక్ సైడ్న పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్యాబ్రిక్ కింద పెట్టి పైపింగ్ అనేది చేయాలి. పైపింగ్ చేసేటప్పుడు పైపింగ్ పక్కనే కుట్ అనేది పడాలన్నమాట. పక్కకు అటు ఇటు తిప్పకూడదు. సో మనకి ఈ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేయడము అండ్ పైపింగ్ అనేది వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని నీట్గా ఐరన్ చేసుకొని మనకి ఇట్లా ఈ విధంగా షేప్ దగ్గర మనం చిన్నగా కట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. కట్స్ అనేవి పెట్టుకున్నప్పుడు ఫ్యాబ్రిక్ అనేది అదే పైపింగ్ అనేది నీట్గా కనబడుతుంది. కట్స్ దగ్గర కూడా మనకి తిరుగుతుంది. సో ఆ విధంగా పైపింగ్ అయిపోయిన తర్వాత ఫ్యాబ్రిక్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకొని మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.